వచ్చినప్పుడు రడబేరి పట్టుకొని ఇల్లులు ఈటలు పట్టుకొని బల్లెంబులు బాకులు పట్టుకొని అంపులు బాణాలు పట్టుకొని రడబేరి సప్పులు రాజ్యాలు వెల్లడియంగా దేవగొంపుల మోతలు దేశాలు వెల్లడియంగా ఏడాదికొక్కసారి అడవికి వేటకు పోయి వన్యమృగాలు సంవరించి మా పైరు పంటలు కాపాడితే మా పంట వండేది మేము పన్ను కట్టేది. మీ తండ్రి దచ్చిన కాడి నుంచి రాజ్యం అటువంటి ఒక్క 2 ముండల పారైపోయినట్ట. మంత్రి కప్ప చెప్పుతే మంత్రి వేట మార్గం చెయ్యడా. ఇప్పుడు 20 ఏళ్ల పిల్లగాడి అయినవు నువ్వు అంపులు బాణాలు పట్టుకొని అడవికి వేటకు పోయి వన్యమృగాలు సంవరించి మా పైరు పంటలు కాపాడుతానంటేనేమో ఈ ఊళ్ళు ఉంటాం, లేకపోతే పరాయి దేశం వరస పోతానయ్యా ఓ రాజెవరయ్యా. కొడుకులారా మీరు పరాయి రాజ్యం మీరు ఎందుకు పోవాలరా? ఇక మీరు వేయినాక నేనెవలకు నేను రాజ్యం వేలాలరా? మా తండ్రి ఏడాదికి ఒకసారి ఏట మార్గం చేసిండ్రు అన్నారు. ఏట మార్గం నేను చేస్తా కొడుక, మీరు ఇన్నే రాజ్యంలో మీరుండుండ్రా. ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోమ్మన్న వాళ్ళ ఎక్కడో ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అగో మంత్రిని పిలుచుకొని రే మంత్రి వర్యా, అగో ఇప్పుడే ఏట మార్గానికి తయారీ అయ్యి అగో గుర్రాన్ని తయారీ అయ్యని ఎప్పుడైతే వలకంగానే అగో అటువంటి గుర్రాన్ని తయారు చేసిండ్రు. అయ్యా మీరెక్కేది 6 గుర్రాల రథము. ఈ 6 గుర్రాల రథము లోపల నువ్వు కూర్చుండాలి అంపులు బాణాలు పట్టుకొని. అయ్యా 6 గుర్రాల రథము నడపన్నంటే ఆనాడి దినము లోపల అర్జునుడే నడపన్నట, కృష్ణుడే నడపన్నట. అగో తర్వాత చక్రవర్తి ఆ రథ సారథ్యం చెయ్యన్నట. అట్టి పచ్చోళ్ళతో కాదు 6 గుర్రాల రథం కట్టిండు మంత్రి. ఎప్పుడైతే ఆయన దండు చెరువు పెట్టేవారకల్లా అనేకమైనటువంటి ఒక్క దండు దశంగం సేన సిబ్బంది తయారైంది. విల్లులు పీటలు బల్లెంబులు బాకులు వలలు పట్టుకొని రడబేరి సప్పులు రాజ్యాలు వల్లడియంగా రారాజులు రథముల కూసుండ పెట్టుకొని ఏట మార్గం ఎట్లా పోతున్నారు. ఓ రామ రామ అడికెళ్ళి బాలుడు అడికెళ్ళి బాలుడు ఎడబోత ఉన్నాడు. ఏ గుర్రాల శరీరం ఏ బాలుడిని ఎక్కేనా అమ్ముల బహనాలు చేతబట్టి ఎప్పుడైతే ఏట మార్గం వేస్తున్నాడో పారిపోయిన పక్షులకు ఎప్పుడైతే రెక్కల్లో బహన వేస్తే అటువంటి పారిపోయిన పక్షులు ఎప్పుడైతే పోతున్నాయో గురు చూసి దెబ్బ కొడితే పెద్ద పులే మరిగిపోతున్నది. 1 గంట 2 గంటలు 3 గంటలు ఎప్పుడైతే ఏట మార్గం చేయంగా కొట్టి కొట్టి కొండ గీకలు పెడుతున్నారు. మీద ఎండ కొట్టబట్టే కింద తన్నిగా అలబట్టే అడ్డువాన పడి లోపల నీళ్లు లేకపోయే అనేకమైన దూపలు పుడుతున్నాయి. ఆయన పోయేటి ఈ తొవ్వాలో పాల రజు పోయేటి ఈ తొవ్వాలో పాల 7 గంగాలు ఎలిసే పారుతున్నాయి. గంగాలనైతే 7 సముద్రాలు ఎప్పుడైతే ఎల్లబారుతున్నాయో
అటువంటి అవపోయిన సైన్యం అంతా చూసిండ్రు. అరే మనం వేసుకొచ్చిన గుర్రాలను అటువంటి నీళ్లు పెట్టుండ్రి అని ఒక గంట సేపు నీదే చెట్టు కింద నేను అలస తీర్చుకుంటానా అని అగో నల చక్రవర్తి మహారాజు అగో చెట్టు కింద వండుకుంటున్నాడయ్యా. ఓ పెద్దలారా అగో చెట్టు కింద ఆయన సంగతి ఆ చూడనుండంగా అగో ఇక్కడికి రో దగ్గర ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర ఉన్నదా పట్టణం ఉన్నది రా పట్టణం ఉన్నది రా మునగొట్ట రాజ్యం ఉన్నదా పైన దేశం ఉన్నదా దేవాలోకాన దేవ ఇంద్రుడు దేవ ఇంద్రుడు ఇక్కడి దగ్గర దేవలోకాల దేవ ఇంద్రుని బిడ్డలు అగో దేవేంద్రుని దగ్గర అగో ఒక దేవాంశ ఉన్నదట. అగో దేవాంశ ఎట్లా ఉన్నదంటే అగో అటువంటి అగో ఎన్నో 66 కళ్ళతో మరి రాజు వేటకచ్చి కొట్టే ఎండకు పెట్టే గారికి కొడుకురారా దూప బాగా అవుతుంది అన్నం లేకపోతే వారం రోజులు బతకచ్చు కానీ నీరు లేని నిమిషం బతకరాదు. అగో నీళ్లు లేని నిమిషం బతకరాదు అనేవారి కళ్ళ అటువంటి ఒక్క ఆనాడి దినం లోపల బట్టువాళ్ళు ఊట కొయ్యలు వాతిండ్రు గుడారాలేసిండ్రు ఎండకి వేసిండ్రు ఇలా టంబుడేరలు. అగో టంబుడేరల కింద ఇక్కడ రాజు నుండు అని ఎప్పుడైతే అన్నారో గంగ లోపల దిగిండ్రు. గంగ లోపల స్నానం అనుష్ఠానం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కచ్చిన గుర్రాలకు నీళ్లు పెట్టి మరి కూట కొయ్య వాతిండ్రు గుర్రాలు కట్టేసి చెట్టాకు బారాకు దుసిపోసిండ్రు. అగో గుడారం లోపల రాజాతిరాజు ఎప్పుడైతే మరి కింద వండుకొని ఉన్నాడో చెరి ఇక్కడి సంగాతిరో ఇక్కడ ఉందంగానే అమరావతి ఏలేవాడు దేవలోకం ఏలేవాడు ఇక దేవ ఇంద్రుడు ఉన్నాడు. ఆ ఇంద్రుని సభకైతరా ఇక 6 కోట్ల అయ్యలచ్చిని ఇక 3 కోట్ల మునుగులు వచ్చినాయి. 70 కొత్త దేవతలు ఇక ఎద్దునెక్కి లింగరచ్చరా ఇక గద్దరెచ్చి రంగరచ్చరా వారి వ్యవసాయకి బ్రహ్మ వచ్చరా 6 కోట్ల అయ్యలు 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు అంగలింగారు ఆచారవంతులు సురులు సురవరులు కిన్నెరులు కింపురుషులు విద్యాధరులు అంతా వచ్చి అగో ఎప్పుడైతే ఇంద్రుని సభలోపల కూసున్నారో మరి శశిదేవిని పక్క పొంటి కూసుండబెట్టుకొని దేవా ఇంద్రుడు కూర్చొని ఉన్నాడు. ఈ దేవా సభ మధ్యమున మరి అటువంటి దేవతలను రంజింపజేయడానికి నాట్య కత్తెలు ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, దేవంగన, పుంజస్కల ఇటువంటి ఒక్కనాయిన దేవవేషలు ఆట ఆడదామని ఇంద్ర సభ లోపల ఎట్లా ఆట ఆడుతున్నది ఆ దేవరంభ. ఏ విధంగా
దేవరంబ తన సాటి వారలతోని రంభ ఊర్వశి మేనక తిలోత్తమ దేవాంగన పుంజస్కర ఎప్పుడైతే ఆట ఆడుతున్నారో పాటలు ఆడుతున్నారో ఆ దేవతలంతా ఆశ్చర్యపోంగా ఇంద్రుడి అటువంటి ఒక్క భార్య శశిదేవి దాదుకున్నది ఆగో దేవహంస కళ్ళ దూషరయ్యో దాని ఈకర ఉన్న 26 ముత్యాలు తోకన విరిచింది 96 ముత్యాలు ముక్కున ముత్యాలు గలక ముక్కుకు బంగారు నత్తు ఎడమ కన్నుకు కాటుక కుడి కన్నుకు సునీరు ఎడమ కాలుకు ఎండి రవ్వ గజ్జలు కుడి కాలుకు పైడి రవ్వ గజ్జలు పంచరంగుల ఈకలతోని పసందుకున్నది అది రెప్ప రెప్ప రెక్కలు రెక్కలు పట్ట రెక్కలు కొట్టుకుంటే నిండు సభ లోపల నిలుస్తున్నది దేవహంస హంస నడిచినట్టయితే ఆయన నాట్యమయూరి నాట్యమాడినట్టు అనిపిస్తున్నది ఈ అప్పటి ఒక్క నా దేవతూరు రామో ఇక అవసరల్లా కన్న చూసి రామో అబ్బా ఎన్నో పక్షుల చూసినాం గాని ఇటువంటి పక్షులు మేము చూడపోతివయ్యా ఈకనున్న 26 ముత్యాలు తోకన విరిచింది 96 ముత్యాలు ఎడమ కన్నుకు కాటుక కుడి కన్నుకు సున్నీరు ముక్కుకు ముత్యాలు గలక బంగారు నత్తు పంచరంగుల ఈకలతో అని పసందుగా ఉన్నది ఎవరిది హంస అని దేవతలు మెచ్చుకుంటుంటే దేవా ఇంద్రుడు ఉగాది నాడు పూర వంగినట్టు వంగి ఇది నా భార్య శశిదేవి సాదుకున్న హంస అని హంసను దగ్గరికి తీసుకొని బిగ్గర అనుకోని దాన్ని శక్కిలు ముక్కి చెంపలు ముద్దాడి హంస నీ యొక్క నడక చూస్తే నాట్యమయూరి నాట్యమాడినట్టున్నదని సురతి 33 కోట్ల దేవతలు సరే సరే అని సభికులంతా మెచ్చి సప్పట్లు కొట్టింది ఈ సభ లోపల అటువంటి ఒక్క నాకెంతో ఆనందం అనిపించింది మరి శుభ సమయం లోపల ఏదన్నా ఒక్క వరం కోరుకున్నట్టయితే కోరుకున్న వరం నీ కొంగులేస్తా నీ ముత్యాల నోడి తోని ముత్యం అంత వరం కోరుకోవమ్మా ఓ హంస నీవో తగదూడవయ్యా దేవహంస కళ్ళతోడి చూస్తున్నది నాయన దేవేంద్ర మహారాజా కోరుకుంటున్న వినవయ్యా చెప్పవమ్మా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయన